క్వశ్చన్లో 32కి 72కి మెయిన్ ప్రపోర్షన్ ఇచ్చాడు, అది ఎమ్. తర్వాత మనకి 18కి ఆ వచ్చిన ఎమ్కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. అది కనుక్కోవాలంటే ముందు మనం ఎమ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ 72కి 32కి మెయిన్ ప్రపోర్షన్, రెండు నెంబర్లు ఇచ్చి దానికి మెయిన్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే రూట్ ఏబీ కదా ఫార్ములా. సో రూట్ ఓవర్ 72 ఇంటూ 32. ఓకే, ఈ 72ని మనం 8 ఇంటూ 9లా రాసుకోవచ్చు. ఈ 32ని మనం 8 ఇంటూ 4లో రాస్తాం. ఇలా ఎందుకు రాస్తామంటే ఏదైనా స్క్వేర్ నెంబర్స్ వస్తే ఆ స్క్వేర్కి రూట్కి పోతుంది కాబట్టి అలా రాసుకుంటాం. సో ఇప్పుడు 8లో 2 ఉన్నాయి కాబట్టి 8 స్క్వేరు, 9 అంటే మనకి 3 స్క్వేరు, 4 అంటే 2 స్క్వేర్ కదా. సో ఈ స్క్వేర్స్కి రూట్కి పోతుంది కదా. సో 8 ఇంటూ 3 ఇంటూ 2 అనమాట. సో 8 ఇంటూ 3 24, 24 ఇంటూ 2 48. అయితే ఇది మనకి ఎమ్. క్వశ్చన్లో ఇది మనకి ఎమ్ ఇచ్చాడు. తర్వాత ఏం కనుక్కోమన్నాడంటే 18కి వచ్చిన ఎమ్కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. అంటే 18కి ఎమ్ అంటే మనకి 48, ఈ రెండింటికి థర్డ్ ప్రపోర్షన్. ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే మనకి బి స్క్వేర్ బై ఏ, ఇది మనకి ఫార్ములా. ఓకే, ఇప్పుడు బి స్క్వేర్ అంటే 48 ఇంటూ 48 బై ఏ అంటే 18. 6తో 3 టైమ్స్, 6తో 8 టైమ్స్, 3తో 1 టైము, 3తో 16 టైమ్స్. సో 8 ఇంటూ 16 మనకి 128. ఇదే మనకు ఆన్సర్.